అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేను మిస్టర్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మూవీ అప్డేట్స్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమిని నట వారసుడిగా 1974లో తాతమకల అనే చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైన మన బాలయ్య బాబు గారు చిత్రసీమలో తన యొక్క జైత్రయాత్రను సాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన పేరే అభిమానులకు స్లోగన్. ఆయన తొడకొడితే సినిమా పక్కా పైసా వసూలు. పౌరాణిక చిత్రాలతో తన అభినయంతో తన తండ్రిని తలపించారు. జానపద చిత్రాలతో తన రాజసాన్ని ప్రదర్శించిన, సాంఘిక చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి రికార్డులను తిరగరాసిన అది మన బాలయ్య బాబు గారికే చెల్లింది. యాక్షన్ బ్యాక్డ్రాప్ ని వెండి తెరకు పరిచయం చేసి ఇండస్ట్రీ హిట్ రికార్డులతో కలెక్షన్ల సునామీని సృష్టించగలరు. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను తట్టి లేపగలరు. భైరవ ద్వీపం, ఆదిత్య 369, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి పాత్రలతో చిరస్థాయిగా మన గుండెలలో నిలిచిపోయే పాత్రలను పోషించారు మన బాలయ్య బాబు గారు. అలాగే సీతారామ కళ్యాణం, శ్రీరామ రాజ్యం, శ్రీ కృష్ణార్జున విజయం లాంటి పౌరాణిక పాత్రలతో ఈ తరం హీరోల్లో తనకు ఎవరు సాటి రాలేరని నిరూపించారు మన బాలయ్య బాబు గారు. ఎన్టీఆర్ గారితో దాదాపు 10 సినిమాల్లో కలిసి నటించినటువంటి మన బాలయ్య బాబు గారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటే ఆయనకు అమితమైన భక్తి. సింహ పేరు ఆయనకు సెంటిమెంట్. ఆ పేరుతో వచ్చినటువంటి బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, సింహ, వీరసింహారెడ్డి లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను, అలాగే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ చిత్రాలను మనకు అందించారు. అత్యధిక చిత్రాల్లో ద్విపాత్రాభినయం పోషించిన హీరోగా బాలయ్య బాబు గారు రికార్డు సృష్టించారు. 17 సినిమాల్లో డ్యూయల్ రోల్ పోషించిన మన బాలయ్య బాబు గారు ఆది నాయకుడు సినిమాలో ట్రిపుల్ రోల్లో కనిపించారు. బాలకృష్ణ గారి సినీ కెరీర్లో 1986 అలాగే 1987 సంవత్సరాలు చాలా ప్రత్యేకమైనవి. 13 సినిమాలు రిలీజ్ అవ్వడం ఒక ఎత్తు అయితే 80% హిట్లతో రికార్డు సృష్టించడం మరో ఎత్తు. అత్యధికంగా 13 సినిమాల్లో కోదండ రామిరెడ్డి గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు నటించారు. బాలయ్య గారి సినీ కెరీర్లో మంగమ్మ గారి మనవడు, ముద్దుల మామయ్య, ముద్దుల కృష్ణయ్య, నారి నారి నడుమ మురారి, రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, పెద్దన్నయ్య, భగవంత్ కేసరి లాంటి కుటుంబ కథా చిత్రాలు ఉన్నాయి. అలాగే సీతారామ కళ్యాణం, భైరవ ద్వీపం, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి పౌరాణిక ఆణిముత్యాలను మనకు అందించారు. అదేవిధంగా ఆదిత్య 369 లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీతో 1991లోనే రికార్డు సృష్టించారు మన బాలయ్య. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో పాటు సింహ, లెజెండ్, వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లను మనకు అందించారు బాలయ్య బాబు గారు. సీనియర్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారి తర్వాత ఈ తరం నటుల్లో మూల స్తంభాలుగా చెప్పుకుంటున్న వారు చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు. వీరిలో హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరికి ఉన్నారు అని అడిగితే ఖచ్చితంగా బాలకృష్ణ గారికి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నలుగురు హీరోల్లో బాలకృష్ణ గారు ఎందుకు స్పెషల్ అంటే, ఒక నటుడిగా ఎన్బికే గారు చేసినన్ని జోనర్లు అలాగే క్యారెక్టర్లు మిగతా ఏ హీరో కూడా టచ్ చేయలేకపోయారు. మన బాలయ్య బాబు గారు పౌరాణికం, చారిత్రకం, సాంఘికం, జానపదం, యాక్షన్ చిత్రాలు, సైన్స్ ఫిక్షన్ చిత్రాలు, అలాగే కుటుంబ కథా చిత్రాలు, మరీ ముఖ్యంగా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ చిత్రాలతో అలా అన్ని జోనర్లలో క్యారెక్టర్ని ఛాలెంజ్గా తీసుకొని విజయాలను అందుకున్నారు. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా వెన్నుచూపని మన బాలయ్య బాబు గురించి భైరవ ద్వీపంలోని కురిపి గెటప్, అలాగే అఖండలోని అఘోర పాత్రను చూస్తే మనకు తెలుస్తుంది. ఇలా ప్రస్తుత నటుల్లో అన్ని జోనర్లను టచ్ చేసి అనితర సాధ్యం కాని అనేక రికార్డులను సృష్టించారు మన బాలయ్య బాబు గారు. సినిమాల్లో పలు హ్యాట్రిక్ విజయాలను అందించిన మన బాలయ్య బాబు గారు నిజ జీవితంలో రాజకీయంగా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలతో ఎన్టీఆర్ గారి తర్వాత ఆ ఫీట్ ని సాధించిన ఏకైక నటుడిగా చరిత్ర సృష్టించారు. ఇక్కడ ప్రతి ఎలక్షన్లోనూ తన మెజారిటీని పెంచుకుంటూ వెళ్లడం అనేది కొసమెరుపు. కేవలం వెండి తెరపై మెరిసే హీరో మాత్రమే కాదు, మానవతా దృక్పథం అణువణునా నింపుకొని ఎంతో మంది పేద ప్రజలకి అండగా నిలిచి బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టిన నిజమైన మానవతావాది మన బాలయ్య బాబు గారు. ఇక నటసింహం బాలకృష్ణ గారు నిజంగా ఈ విధంగా ఉంటారా అని ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిన షో అన్స్టాపబుల్ విత్ ఎన్బికే. నేను మీకు తెలుసు, మీ స్థానం నా మనసు అని సందడి చేసిన అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షో IMDb టాక్ షోలో నంబర్ 1 గా నిలిచింది. ఈ తరం ఇండియన్ హీరోల్లో అత్యధికంగా బిజీగా ఉన్న వారిలో బాలయ్య బాబు గారు ముందు వరుసలో ఉంటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే బాలయ్య బాబు గారు అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా, ఇటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్ గా 3 డిఫరెంట్ బాధ్యతలతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు మన బాలయ్య బాబు గారు. తనని చూసి ఈ తరంలో మనం చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన బాలయ్య బాబు గారు మరెన్నో అత్యద్భుతమైన చిత్రాలను మనకు అందించాలని కోరుకుంటూ మన ఈ నేను మిస్టర్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆల్ ద బెస్ట్ టు నందమూరి బాలకృష్ణ గారు. ఇక లేట్ ఎందుకు, జై బాలయ్య. ఇది ఇక్కడితో ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.